హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఇండియన్ టీం అయితే సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ సెమీఫైనల్స్ కి చేరడానికి ముఖ్య కారణమైన ప్లేయర్ వన్ అండ్ ఓన్లీ సింగిల్ ప్లేయర్ సంజు శాంసన్. సంజు మొన్నటి వరకు సంజు శాంసన్ ఏ గేమ్స్ లో కూడా డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ అయితే లేడు. బట్ ఈ రోజున ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చి మ్యాచ్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఈ మనిషికి అయితే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చేతులైతే దండం పెట్టాలమో, అలాంటి గేమ్ ఆడాడని చెప్పాలి ఈరోజు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సంజు శాంసన్. తను నాకు ఎంత విలువైందో మ్యాచ్ అయినాక ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ నుంచి అండ్ ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం. తను ఇన్ని రోజులకి ఎంత బాధపడుతున్నాడో గేమ్ అయిపోయినాక తన రియాక్షన్ చూస్తేనే అర్థమైంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సంజు శాంసన్. ఇంకా మనం డైరెక్ట్ గా ఈ మ్యాచ్ లో ఏమైందో మాట్లాడుకుందాం. ఇండియా 1/5 వికెట్స్. ఫస్ట్ గా ఇండియన్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అప్పుడే అర్థమైంది ఇండియన్ టీం కి కొంచెం ఈజీ అవ్వచ్చు ఈ మ్యాచ్. బికాస్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నలాగే ఇండియన్ టీం దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ బౌలింగ్ లైనప్ ఉంది. బట్ వెస్టిండీస్ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ బౌలింగ్ లైనప్ అయితే లేదు. ఇదైతే క్లారిటీగా మాట్లాడుకున్నాం ప్రివ్యూలో. సేమ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా అదే స్ట్రాటజీస్ అయితే బౌలింగ్ తీసుకున్నాడు. బట్ ఇండియన్ టీం బౌలింగ్ స్టార్ట్ చేయడంతోనే కొన్ని క్యాచ్ డ్రాప్స్ మ్యాచ్ అయితే స్లోగా ఓడిపోతామేమో అక్కడ వరకు తీసుకెళ్లింది. అండ్ మెయిన్ గా మన ఇండియన్ బౌలర్స్ నుంచి హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళైతే రన్స్ లీక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ మ్యాచ్ లో మెయిన్ గా సిక్స్త్ బౌలర్ అయితే ఇండియన్ టీం యూజ్ చేయలేదు. ఒక్కసారి ఇండియన్ బౌలింగ్ యొక్క స్కోర్ కార్డ్ చూసుకుంటే హర్షదీప్ 4 overs 43 రన్స్ ఇచ్చాడు. అండ్ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే 3 overs 34 రన్స్ ఇచ్చి లాస్ట్ తను వేసిన ఓవర్లు అయితే ఫస్ట్ బాల్ లోనే వికెట్ తీసి తనేంటో మళ్ళొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే ఓవర్ లో లాస్ట్ బాల్ 6 ఇచ్చి టోటల్ గా 4 overs 40 రన్స్ తీసి ఒక వికెట్ అయితే వచ్చింది తనకి. ఇంకా అక్షర్ పటేల్ స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేసిన తను కూడా అటాకింగ్ చేసి మిడిల్ ఓవర్స్ లో తను కూడా 4 overs 35 రన్స్ ఇచ్చాడు ఓవరాల్ గా. ఇంకా టోటల్ ఈ బౌలింగ్ యూనిట్ లో మెయిన్ బౌలర్ అయితే బుమ్రా అని చెప్పుకోవాలి. తన దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ చూసామని చెప్పాలి. ఎప్పుడు కెప్టెన్ కి వికెట్స్ కావాలంటే తను వచ్చి బెస్ట్ బౌలింగ్ వేసాడు ఈ రోజు. టోటల్ గా 4 overs 36 రన్స్ వచ్చి 2 వికెట్స్ అయితే వచ్చాయి. ఇంకా వెస్టిండీస్ బ్యాటింగ్ విషయానికి వచ్చిన వాళ్ళైతే ఓపెనర్స్ అయితే చేంజ్ చేశారు. ఈ రోజు వచ్చిన రోషన్ చేంజ్ అయితే తన గేమ్ మొత్తం వేరే లెవెల్ ఆడాడు. జస్ట్ తను ఆడిన 25 balls లో 40 రన్స్, హెట్ మేర్ దగ్గర నుంచి 12 balls లో 27 రన్స్. హెట్ మేర్ ని మెయిన్ గా బూమ్రా అవుట్ చేయకపోతే మ్యాచ్ అయితే వేరే లెవెల్ కి వెళ్ళిపోయేది. ఇక్కడ బూమ్రాకి క్రెడిట్ ఇవ్వాల్సింది. ఇంకా ఇక్కడ వెస్టిండీస్ ని ఈజీగా 150 to 170 లోపల రిస్ట్రిక్ట్ చేస్తాం అనుకుంది ఇండియన్ టీం. బట్ ఇక్కడ అసలైన బ్యాటింగ్ స్టార్ట్ అయింది. రొమెన్ పోవెల్ అండ్ హోల్డర్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి బెస్ట్ బ్యాటింగ్ చూసాం ఈ రోజు. వీళ్ళిద్దరు కలిసి సాలిడ్ బ్యాటింగ్ చేయడం వల్ల వెస్టిండీస్ కి అయితే 196 అయితే స్కోర్ బోర్డ్ మీద పెట్టింది. ఇదైతే చాలా పెద్ద స్కోర్ అని చెప్పాలి ఇండియన్ టీం కి. ఇన్ నాకౌట్స్ ఇప్పటి వరకు ఇండియన్ టీం టోటల్ వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ రన్ చేసి 170 ప్లస్ చేసింది. మరి ఈ 196 చేజ్ చేసి సెమీఫైనల్స్ కి వెళ్తుందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఇలాంటి డౌట్స్ ఇండియన్ ఓపెనర్స్ అయితే వచ్చారు. మరి ఇలాంటి చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే అభిషేక్ శర్మ దగ్గర నుంచి బెస్ట్ నాకు రావాలనుకున్నాం. బట్ ఈ రోజు కూడా తనైతే ఫెయిల్ అయ్యాడు. మ్యాచ్ స్టార్టింగ్ లో తన దగ్గర నుంచి బెస్ట్ 4 చూసినా కంటిన్యూ అయితే చేయలేపాడు. డిఫెన్స్ ఆడాలా లేదంటే అగ్రెసివ్ షాట్స్ ఆడాలా కన్ఫ్యూజన్ లోనే అవుట్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన మ్యాచ్. సంజు శాంసన్ దగ్గర నుంచి తన లైఫ్ లోనే బెస్ట్ ఇన్నింగ్ చూసాం ఈ రోజు. జస్ట్ తన ఆడిన 50 balls లో 97 రన్స్ స్కోర్ చేసి నాట్ అవుట్ గా ఉన్నాడు. తన గురించి పక్కన అయితే ఇషాన్ కిషన్ కూడా 6 balls లో 10 రన్స్ అయితే చేశాడు. తను కూడా రావడం అగ్రెసివ్ షాట్స్ ఆడి మరి అవుట్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి కొంచెం పార్ట్నర్షిప్ అయితే చూసాం. సూర్యకుమార్ యాదవ్ కి వెస్టిండీస్ బౌలర్స్ అయితే ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ సెకండ్ టైం లో కూడా సూర్యకుమార్ మళ్ళీ అవుట్ అయిపోయాడు. ఇంకా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ వీళ్ళ దగ్గర నుంచి బెస్ట్ పార్ట్నర్షిప్ విషయం. మళ్ళా తిలక్ వర్మన్ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువేమో. ప్రతిసారి ఇండియన్ టీం ఎప్పుడు ఆపదలున్నా తను వచ్చి ప్రతిసారి కాపాడతాడు. ఈ రోజు కూడా తన దగ్గర నుంచి 15 balls లో 27 రన్స్ కొట్టి మ్యాచ్ అయితే చాలా డీప్ గా తీసుకెళ్లాడు విత్ 180 స్ట్రైక్ రేట్. ఇంకా తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ సంజు శాంసన్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ అయితే క్లోజ్ గా తీసుకెళ్లారు. ఇంకా హార్దిక్ పాండ్యా అక్కడ అవుట్ అయిన తర్వాత 10 balls లో 17 రన్స్ అయితే కావాలి. ఇక్కడ శివన్ డూబ్ వచ్చి కంటిన్యూగా 2 fours కొట్టడం వల్ల మ్యాచ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ లాస్ట్ ఓవర్ లో 7 రన్స్ కావాలి. ఫస్ట్ బాల్ లోనే 6 కొట్టి సంజు శాంసన్ ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేసి మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు మా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సంజు శాంసన్. ఇలా ఇండియన్ టీం అయితే వెస్టిండీస్ మీద 196 టార్గెట్ అయితే ఈజీగా ఫినిష్ చేసింది లాస్ట్ వరకు. ఫైనల్లీ ఇండియన్ టీం అయితే సెమీఫైనల్ కి క్వాలిఫై అయింది. అగైనెస్ట్ ఇంగ్లాండ్ తో ఆడాలి March 5th. దాని గురించి నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం.